హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి కోర్స్ డీటెయిల్స్తో మీ ముందుకు వచ్చాను. చాలామంది స్టూడెంట్స్ ఎలాంటి డిప్లొమా కోర్సెస్ చేయడం వల్ల మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని అడుగుతూ ఉంటారు. అలాంటి వాటిలో నేను బాగా స్ట్రాంగ్గా రికమెండ్ చేసే కోర్స్ వచ్చేసి డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీస్. ఇది ఇగ్నో ఆఫర్ చేస్తున్న కోర్సు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఈ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది, ఫీజు ఎంత ఉంటుంది, అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, వీటన్నిటితో పాటుగా అసలు ఈ డైరీ టెక్నాలజీ అంటే ఏంటి, నిజంగా ఈ డైరీ ఫీల్డ్లో ఇన్ని మంచి జాబ్స్ ఉంటాయా, ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉంటాయా, ఈ డైరీ ఇండస్ట్రీ గురించి కొన్ని డీటెయిల్స్తో పాటు ఈ కోర్స్ ఈ డైరీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి ఎలా యూజ్ అవుతుందనే పూర్తి డీటెయిల్స్ మీకు తీసుకొస్తున్నాను. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. చూశాక ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఇండియాలో డైరీ మార్కెట్ యొక్క టర్న్ ఓవర్ వాల్యూ 13,174 బిలియన్స్ అని మీకు తెలుసా? ఇది 2021 సంవత్సరంలో గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ ఫిగర్స్. అలాగే 2027 వరకు ఈ 13,174 బిలియన్స్ని 30,840 బిలియన్స్కి పెంచాలన్నది ఇండియన్ గవర్నమెంట్ యొక్క టార్గెట్ అనమాట. ఇది ఎంత పెద్ద ఇండస్ట్రీ, డైరీ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. మీరు ఏదో సింపుల్గా డైరీ ఇండస్ట్రీ అంటే మీలో కొంతమంది, అందరూ కాదు చాలామందికి తెలిసే ఉంటుంది, మీలో కొంతమంది డైరీ ఇండస్ట్రీ అంటే ఏదో పాలు కదా, పాల వ్యాపారం ఏం వాల్యూ ఉంటుందని అనుకుంటున్నారేమో. అస్సలు కాదు. పాలు ఒక్కటే కాదు, పెరుగు ఒక్కటే కాదు, ఐస్ క్రీమ్స్ దగ్గర నుంచి చీజ్, పన్నీర్, యోగర్ట్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయబడతాయి, ఎక్స్పోర్ట్ చేయబడతాయి. దీనికి సంబంధించిన క్వాలిటీ చెక్ చేయడం అనేది ఉంటుంది. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఈ డైరీ ఇండస్ట్రీ అనేది గ్రోయింగ్ ఇండస్ట్రీ. ప్రతి ఒక్క విలేజ్లో, టౌన్లో, ఎక్కడైనా సరే, అది ఎలాంటి ప్లేస్ అయినా సరే ఈ డైరీ ప్రోడక్ట్స్ యూజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఒక్కళ్ళు కూడా డైరీ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తారు. కాకపోతే అందరూ అన్నీ యూజ్ చేస్తారని చెప్పను, కానీ ఏదో నా 2-3 ప్రోడక్ట్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తారు. ఇక సిటీలో విషయానికి వచ్చేసారంటే చీజ్, పన్నీర్ ఇవి లేకుండా ఏ ఐటమ్స్ కూడా ఉండవు. అలాగే యోగట్, కండెన్స్డ్ మిల్క్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఖచ్చితంగా చాలా బాగా యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి. అందుకనే డైరీ ఇండస్ట్రీ అనేది ఇండియాలోనే అతి పెద్ద ఇండస్ట్రీ. ఇంకొక విషయం చెప్పమంటారా, ప్రపంచం మొత్తంలో ఈ డైరీ ప్రోడక్ట్స్ని ఎక్కువగా తయారు చేసి ప్రొడ్యూస్ చేసే కంట్రీస్లో ఇండియా టాప్ లిస్ట్లో ఉంటుంది. ఇంకా డీప్గా చెప్పాలంటే ఇండియా టాప్లో ఉండటానికి మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ముఖ్య కారణమే. మన తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, కేరళలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఇండియాలో ఎక్కువగా పాల ఉత్పత్తులను చేసే రాష్ట్రాలు అనమాట. ఎక్కువగా పాల ఉత్పత్తులు జరుగుతున్నాయి అంటే, ఎక్కువగా డైరీ ప్రొడక్షన్ జరుగుతుంది అంటే దాని ఉద్దేశం ఏంటి, ఎక్కువ పీపుల్ నీడ్ ఉంటుంది, ఎక్కువ మనుషులకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అందుకే నేను చెప్తున్నాను, ఇది ఒక మంచి డిప్లొమా కోర్సు. మీరు కనుక మీ ఊర్లో, మీ ఏరియాలో సెటిల్ అవ్వాలి అని అనుకుంటే ఇది ఒక మంచి కోర్స్ అనమాట. అలాగే మీకు సిటీల్లో కూడా మిల్క్ ఫ్యాక్టరీస్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి దీని మీద, టెస్టింగ్కి సంబంధించి, క్వాలిటీకి సంబంధించి. అలాగా డైరీ టెక్నాలజీ గురించి పూర్తిగా తెలుసుకోండి, డిప్లొమా కోర్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక ఇగ్నో ఆఫర్ చేస్తున్న ఈ కోర్స్ గురించి చెప్పాలి అనుకుంటే, డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ కోర్సు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ సహకారంతో ఈ కోర్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఇదేదో ఒక యూనివర్సిటీ వాళ్ళు సింపుల్గా పెట్టిన కోర్స్ కాదు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళ సహకారంతో, వీళ్ళతో డిస్కస్ చేసి ఒక మంచి కోర్స్ కరికులం అయితే వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికే ఆల్రెడీ డైరీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి, లేదంటే డైరీకి సంబంధించిన డైరెక్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి, అలాగే ఎవరైతే డైరీ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న స్టూడెంట్స్ కోసం అందరికీ పనికి వచ్చేలాగా మంచి టెక్నికల్గా ఈ కోర్స్ కరికులంని డిజైన్ చేయడం జరిగింది. ఈ మిల్క్ ప్రాసెసింగ్ గురించి, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ గురించి, అలాగే క్వాలిటీ కంట్రోల్ గురించి, ఇంకా మిగిలిన టెక్నికల్ స్కిల్స్ అన్నిటినీ కూడా ఈ కోర్సులో నేర్పించడం జరుగుతుంది. యూత్ వీలైనంత వరకు ఇలాంటి కోర్సెస్ నేర్చుకొని ఇండస్ట్రీలోకి రావడం వలన కెరీర్ కూడా బాగుంటుంది, అలాగే ఇండస్ట్రీకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలామంది ఎన్జిఓస్, ఇంకా లోకల్ డైరీ సంస్థలు
దీని గురించిన ట్రైనింగ్స్ ఇస్తున్నారు, కానీ దానిలో పూర్తి స్థాయి ట్రైనింగ్ అయితే ఉండటం లేదు. వాళ్ళకి ఏది కావాలో అది నేర్చుకొని ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారు. అలా కాకుండా మీరు పూర్తి స్థాయిలో కనుక కోర్స్ నేర్చుకొని మీరు ఇండస్ట్రీకి వెళ్ళారంటే మీకు కెరీర్లో గ్రో అవడానికి, ఆపర్చునిటీస్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది యూత్కి కానివ్వండి, లేడీస్కైనా కానివ్వండి, టెక్నీషియన్స్కి, ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, లేదా బేసిక్ లెవెల్లో ఈ ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళకి, లేదా చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని మిల్క్ ప్రోడక్ట్స్ అమ్ముకునే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. అదొక్కటే కాకుండా మీరు ఓన్గా మిల్క్ ప్రోడక్ట్స్ బిజినెస్ పెట్టుకోవాలి అంటే కూడా ఈ కోర్స్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీకు తెలుసు కదా, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా బిజినెస్ పెట్టుకుంటే సక్సెస్ అవ్వదు. బిజినెస్కి కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి. ఈ కోర్స్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఇక కోర్స్ డీటెయిల్స్ చూద్దాం. ఈ కోర్స్ ముఖ్యంగా వచ్చేసి డైరీ టెక్నాలజీలో టెక్నీషియన్ని తయారు చేయడానికి ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. యూత్ని ఎంకరేజ్ చేయడానికి, బిజినెస్లో కానివ్వండి, అలాగే జాబ్స్లో కానివ్వండి, ఎంకరేజ్ చేయడం కోసం ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మిల్క్ ప్రొడక్షన్ గురించి, మిల్క్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మిల్క్ని ఎలా ప్రాసెస్ చేయాలి, మిల్క్ని ఎలా డిజైన్ చేయాలి, అలాగే మిల్క్ ప్రోడక్ట్స్ని ఎలా డిజైన్ చేయాలి, టెస్టింగ్ అండ్ క్వాలిటీని ఎలా చేయాలి, క్వాలిటీ కంట్రోల్ ఎలా చేయాలి, దీనికి సంబంధించిన మార్కెటింగ్ ఎలా చేయాలి, ఎకనామికల్ ఆస్పెక్ట్స్ అంటే దీనిలో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, మనీకి సంబంధించిన ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నిటిని స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ కోర్సును తయారు చేశారనమాట. ఇక జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఈ కోర్స్ చేయడం వల్ల అంటే, మిల్క్ ప్రొక్యూర్మెంట్ సూపర్వైజర్గా జాబ్స్ వస్తాయి, అలాగే టెక్నీషియన్గా చేరొచ్చు, ఐస్ క్రీమ్, చీజ్, బటర్, ఇక డైరీ ప్రోడక్ట్స్ మిగతా అన్నిటికి కూడా టెక్నీషియన్గా జాయిన్ అవ్వచ్చు, డైరీ అసిస్టెంట్గా జాయిన్ అవ్వచ్చు, అలాగే చిల్లింగ్ సెంటర్ క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్. మీకు తెలుసు కదా, ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా చిల్లింగ్ స్టేజ్లో ఉండాలి, లేకపోతే పాడైపోతాయి. ఎంత చిల్లింగ్ ఉండాలి, ఎంత క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతాము చిల్లింగ్లో, ఆ చిల్లింగ్ టెంపరేచర్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. కాబట్టి క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్గా జాయిన్ అవ్వచ్చు. ప్యాకేజింగ్ అసిస్టెంట్, ఇదైతే కంపల్సరీ జాబ్ ఆపర్చునిటీ అండి. ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ప్యాకేజింగ్ గురించి జాబ్స్ ఉంటాయి. మార్కెటింగ్ అసిస్టెంట్, మీకు ప్రోడక్ట్ అంతా తెలిసిందనుకోండి, మీరు మార్కెటింగ్ కూడా చేయించుకోవచ్చు. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఇది లోకల్లో కూడా జాబ్స్ని ఇచ్చే కోర్స్ అనమాట. మిస్ కావద్దు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో లోకల్లో జాబ్ చేయాలి, లేదంటే మిల్క్ ప్రోడక్ట్స్ గురించి, డైరీ గురించి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ కోర్స్ని సెలెక్ట్ చేసుకొని జాయిన్ చేసుకోవచ్చు. సిటీస్లో కూడా బిగ్ మిల్క్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. సపోజ్ బెంగళూరులో చూసుకుంటే నందిని ఉంది, జెర్సీ ఉంది, మన ఆంధ్రాలో చూసుకుంటే ఇంకా సంగం డైరీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా జాబ్ ఆపర్చునిటీస్ రెగ్యులర్గా ఉంటాయి. ప్రొడక్షన్ అనేది పెరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు కూడా తగ్గదు. మిల్క్ అనేది చాలా నీడ్ ఫర్ ద పీపుల్ కాబట్టి. ఇక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి తెలుసుకుంటాం కాబట్టి డిస్ట్రిబ్యూషన్ అసిస్టెంట్గా కూడా జాబ్స్ వస్తాయి. అలాగే అసిస్టెంట్గా, ఎక్స్టెన్షన్ అసిస్టెంట్గా జాబ్స్ చేయొచ్చు, ట్రైనర్గా చేయొచ్చు. ఇంకా మీకు కనుక మంచి స్కిల్స్, నాలెడ్జ్ పెంచుకొని బాగా మాట్లాడగలిగి, కమ్యూనికేషన్ పెంచుకోగలిగితే మీరు ఒక ట్రైనర్గా కూడా మీరు డైరీ కంపెనీస్లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ టీంకి మీరు ట్రైన్ చేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరర్గా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే ఓనర్ ఆఫ్ రిటైలర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, మీరు ఓన్గా మీ వెంచర్ని స్టార్ట్ చేసుకోవచ్చు, బిజినెస్ని, లేదంటే కూడా ఫ్రాంచైజీ తీసుకొని కూడా వర్క్ చేసుకోవచ్చు. చూసారా ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఈ డైరీ టెక్నాలజీ వల్ల. ఇక ఇగ్నో ఆఫర్ చేస్తున్న ఈ కోర్సులో సబ్జెక్ట్స్ విషయానికి వచ్చేస్తే టోటల్గా వచ్చేసి 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్కి 4 క్రెడిట్స్ ఉంటాయి. క్రెడిట్స్ గురించి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మీ కోర్సును కనుక మీరు సక్సెస్ఫుల్గా పాస్ అయితే మీకు క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. అయితే ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా థియరీ ప్లస్ ప్రాక్టికల్ కాంపోనెంట్స్ 2 ఉంటాయన్నమాట. ఒకటే థియరీ ఉండదు, ఒకటే ప్రాక్టికల్ ఉండదు. ప్రతి సబ్జెక్ట్ని మీరు థియరిటికల్గా నేర్చుకుంటారు, అలాగే ప్రాక్టికల్గా కూడా నేర్చుకుంటారనమాట. సో 2 కూడా కలిపి ఈ ప్రతి ఒక్క సబ్జెక్ట్ని డిజైన్ చేయడం జరిగింది. మీ టోటల్ 8 సబ్జెక్ట్స్ని మీరు 1 year డ్యూరేషన్లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. థియరీ మీకు మెటీరియల్స్ ఇస్తారు, ఇగ్నో బుక్స్ వస్తాయి పోస్ట్లో, అవి చూసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ప్రాక్టికల్స్ వచ్చేసి మీకు దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్లో లేదంటే రీజనల్ సెంటర్స్లో కండక్ట్ చేస్తారు. వాళ్ళు మీకు స్కెడ్యూల్ కూడా ఇస్తారు, టైం టేబుల్ ఇస్తారనమాట, ఎప్పుడు ఎలా కండక్ట్ చేస్తారు అనేది. మీరు థియరీ ప్లస్ ప్రాక్టికల్ 2 చేయడం ద్వారా మీరు ఈ కోర్స్ని ఫినిష్ చేయగలుగుతారు. 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 8 సబ్జెక్ట్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. మీరు కొంచెం ఇంట్రెస్ట్ కనుక పెట్టారంటే బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా డీప్ నాలెడ్జ్ అయితే ఈ కోర్స్ ద్వారా మీరు పొందవచ్చు. సబ్జెక్ట్ మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే గవర్నమెంట్ అసోసియేషన్తో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు కాబట్టి చాలా చాలా బాగుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద నేను మీకు
కోఆర్డినేటర్ నెంబర్ కూడా ఇచ్చాను. ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఆ నెంబర్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు ఏదైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయి నన్ను అడగాలనుకుంటే కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోవచ్చు అనమాట. సో కోర్సెస్ ఒకసారి చెప్తాను. మిల్క్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ ఆఫ్ మిల్క్ గురించి ఉంటుంది. డైరీ ఎక్విప్మెంట్ అండ్ యూటిలిటీస్, ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి ఒక డైరీలో, యూటిలిటీస్ ఎలాంటి యూజ్ చేస్తామని ఉంటుంది. తర్వాత మిల్క్ని ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా ప్యాకింగ్ చేయాలనే దాని గురించి ఉంటుంది. డైరీ ప్రోడక్ట్స్ గురించి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. నేను మీకు చెప్పాను కదా, డైరీ ప్రోడక్ట్ అంటే మనం జనరల్గా పాలు పెరుగు అనుకుంటాం, అస్సలు కాదు. పాలు పెరుగుతో పాటుగా బటరు, గీ, కండెన్స్డ్ మిల్క్, చీజ్, పన్నీర్, యోగర్ట్, ఐస్ క్రీమ్, ఇలా చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ మొత్తాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి దాని గురించి. తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్, ఎలా క్వాలిటీని కంట్రోల్ చేయాలి, టెస్టింగ్ ఎలా ఉంటుంది, ఎలాగా మెజర్ చేయాలి క్వాలిటీని, ప్యాక్ చేసి ముందు, ప్యాక్ చేసిన తర్వాత అనే సబ్జెక్ట్స్ కూడా దీనిలో అనే టాపిక్స్ కూడా దీనిలో డిస్కస్ చేస్తారు, మీరు నేర్చుకోవచ్చు. ఇక ఫైనల్గా వచ్చేసి డైరీ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, డైరీని ఎలా మేనేజ్ చేయాలి, మీరు కనుక ఓన్ బిజినెస్ పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలి, మార్కెటింగ్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, ఎలా అప్లై చేయాలి, డిస్ట్రిబ్యూషన్ స్కిల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా కవర్ చేస్తారు. అన్ని సబ్జెక్ట్స్ కూడా నేను చెప్తున్నానండి చాలా ఈజీగా ఉంటాయి, మరీ అంత కష్టంగా అయితే ఉండవు. అన్నిటికీ కూడా ప్రాక్టికల్స్, థియరీ ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ కూడా అసైన్మెంట్స్ రాయాల్సి ఉంటుంది. అసైన్మెంట్స్ రాసి మీ స్టడీ సెంటర్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ 8 సబ్జెక్ట్స్కి కూడా. ఎలిజిబిలిటీ, ఫీజ్ అండ్ డ్యూరేషన్ విషయానికి వచ్చేస్తే ఇది 10+2 క్వాలిఫికేషన్ ఉండాలండి, ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఓకే. ఇంగ్లీష్, హిందీ మరియు తెలుగులో ఈ కోర్సు నేర్చుకోవచ్చు. నిజంగా తెలుగు స్టూడెంట్స్కి ఇది ఒక గొప్ప అవకాశము. తెలుగులో కూడా ఈ కోర్సు ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా తెలుగులో ఈ కోర్సు చేసుకోవచ్చు. 1 year కోర్స్ టైం ఉంటుంది, డిప్లొమా కోర్స్ కాబట్టి మీకు మాక్సిమం పీరియడ్ 3 years ఉంటుంది. విత్ ఇన్ 3 yearsలో మీరు దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఫీజు విషయానికి వచ్చేస్తే 15,200 రూపీస్ ఫీజు ఉంటుంది. 1 time ఫీజు పే చేయాల్సి ఉంటుంది మీరు అడ్మిషన్ తీసుకునే టైంలో. ఇక జనవరిలో ఒకసారి అడ్మిషన్స్ జరుగుతాయి, అలాగే జూలైలో కూడా ఒకసారి అడ్మిషన్స్ జరుగుతాయి. మీరు ఏ సెషన్లో అయినా సరే అడ్మిషన్ తీసుకోవచ్చు. దీనికి ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకోవచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఛానల్లోనే వీడియో కూడా ఉంది ఆన్లైన్లో అడ్మిషన్ ఎలా తీసుకోవాలని చెప్పేసి. ఆ వీడియోని ఒకసారి చూడండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అదండి డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ గురించి పూర్తి డీటెయిల్స్. ఇది ఒక మంచి కోర్సు, 15,200 రూపీస్ ఫీజుతోనే మీరు మంచిగా హ్యాపీగా ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు. అప్పుడప్పుడు స్టడీ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది ప్రాక్టికల్స్ గురించి. అయితే మంచి జాబ్ ఆపర్చునిటీస్ గురించి చేస్తున్నారు, డిగ్రీ ఫినిష్ చేసుకొని ఉన్నారు, లేదంటే 10+2 ఫినిష్ చేసుకొని ఇంటర్మీడియట్ ఫినిష్ చేసుకొని ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇంకా డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ గురించి మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్.